నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. మొన్న వీణవంకలో సమ్మక్క సారక్క గద్దెల దగ్గర పాడి కౌశిక్ రెడ్డి పైన కూడా పాడి కౌశిక్ రెడ్డి ఒక పోలీస్ పైన చాలా ఇష్టానుసారంగా మాట్లాడాడు. వాడు ఒక తురుకోడు అని చెప్పి కూడా కొన్ని మాటలు కూడా వదిలేశాడు. పోబే పో అంటూ కూడా కూర్చొని ధర్నా చేస్తున్నటువంటి అట్లా చేసి ఇష్టానుసారంగా మాట్లాడాడు. సో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, మళ్ళీ వచ్చి క్షమాపణ చెప్పాడు. సో దీనిపైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే తనని తిట్టుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సందర్భం గురించి మన విషయాలు మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. ఏం చెప్తా అన్న ముందు అంటే నేను ఏమంటున్నా అంటే చిన్నగా అధికారికి మతం ఉండదు, అధికారికి మతం ఉండదు, అధికారి ఉంటాడు. అతన్ని మతానితో అతను తురుకోడనడము, మతాన్ని కించపరచడము. ఒక ఎమ్మెల్యేగా ఉన్నావు, ఎమ్మెల్సీగా పనిచేసినావు అంటే అహంకారంగా మాట్లాడుతుంటే బీఆర్ఎస్ పార్టీ పథకం అహంకారం ఉంటుందా? అహంకారం అంటే మీ ఐడి కార్డా? అహంకారం మీ ఆధార్ కార్డా? చెప్పండి. అరే మీ స్థాయి తగ్గ మాట్లాడండి. ఎప్పుడు చూసినా టీవీలో ఉండాలి, ఫేస్బుక్లో ఉండాలి, ట్విట్టర్లో ఉండాలి, న్యూస్లో ఉండాలి, ట్రెండింగ్లో ఉండాలి, యూట్యూబ్లో ఉండాలి. ఎందుకండి ఇవన్నీ? చిల్లర లెక్కలు చిల్లర లెక్కలు కేవలం చిల్లర పనులు చేస్తారు, చిల్లర మనుషులు చేస్తారు. ఆడు పెద్ద చిల్లరగాడు ఏదో అనుకోకుండా ఎమ్మెల్యే అయిపోయాడు. దానికోసం చిత్రంగి మళ్ళీ లెక్కలు చేస్తూ ఉన్నాడు. చిత్రంగి లెక్కలు అన్నీ అంటారు, చిన్నప్పుడు వేస్తారు కదా చిత్రంగి అంటారు కదా, అక్కడ దుంకి ఇక్కడ దుంకి. ఎందుకండి అవన్నీ? దేనికోసం అండి? అంటే కేసీఆర్ మెప్పు కోసమా? అంటే హరీష్ రావు ఎంబ తిరిగితే హరీష్ రావు అయిపోతావా? హరీష్ రావు కూడా ఇట్లా చిల్ల లెక్కలు చేస్తూ ఉంటాడు. అక్కడ ఏంది, ఇక్కడ ఏంది, ఎందుకండి? అంత 350 కోట్ల రూపాయలతో గత 3 నెలలుగా మొత్తం దాదాపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కొండ సురేఖ గారు, ముఖ్యంగా మంత్రి సీతక్క గారు, అడ్లు లక్ష్మణ్ కుమార్ గారు, దాదాపు 4 మంత్రులు అలా కూర్చొని లెక్కలుగా వ్యవహారం చేసుకుంటూ జాతీయ స్థాయిలో అంతర్ స్థాయిలో మీడియా నిర్వహిస్తూ ఉంటే, దేశం వ్యాప్తంగా మనకు చూస్తూ ఉంటే ఏదో చిల్లర లెక్కలు చేస్తూ ఉంటే ఎట్లా అంటే ఏంటంది? మీరు చేయలేరు, గత 10 ఏళ్ళు మేము చేసుకుంటే ఓరవలేరు. ఇది ఎందుకని కలపమంట? అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. అంగరంగ వైభవంగా నా భూతో నా భవిష్యత్తు విధంగా మీడియా జాతర నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సీతక్క గారికి పేరు వస్తుంది, పొంగడి శ్రీనివాస రెడ్డికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో ఏడుపు కొట్టి లెక్కలు చేస్తున్నటువంటి ఈ వ్యవహారకు మూర్ఖులు చెప్తున్న ఒక మాట. మీరు గత 10 ఏళ్ళు గారద పనులు తోమి ఇప్పుడేమో ముచ్చట్ల మురిపాలు మాట్లాడండి, చూసి చెప్పండి, అభివృద్ధి గురించి చెప్పండి. మీ మంత్రులే మీ గతంలో మీద పనిచేసిన మీ మంత్రులే మీ ఎమ్మెల్యే చెప్తున్నారు, వాహ్ అంటున్నారు, ఎంత అద్భుతంగా నిర్వహించున్నారని చెప్పి. నా భూతో నా భవిష్యత్తు వస్తున్నటువంటి భక్తజనాన్ని కంటికి రెప్పలుగా కాపాడుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. చెప్పండి. అది మాట్లాడకుండా ఎవరైనా ప్రోటోకాల్, అందరి ప్రోటోకాల్ ఉంటుంది. సర్పంచ్కి, కౌన్సిలర్కి, మున్సిపల్ చైర్మన్కి, జడ్పీ చైర్మన్కి, ఎమ్మెల్యేకి, మంత్రులకు, చైర్మన్లకు అందరికీ ఉంటుంది ప్రోటోకాల్. అంటే ఏంది? ముందు సమాచారం ఇచ్చి రావాలి. మీకు సమాచారం మీకు ఎట్లా వస్తావు నువ్వు? ఎందుకు అది మొత్తవరు? ఎందుకు అహంకారం? ఎందుకు? ఏ మహిళ? సర్పంచ్ గారికి కూడా ఎక్కడ మహిళ అదృష్టం? సర్పంచ్ ప్రోటోకాల్ సర్పంచ్ ఉంటుంది అంతే. ఇప్పుడు నేను వచ్చి ముందు కూర్చొని అవుతుందా? చెప్పండి. స్థానిక సభ్యుడు, స్థానిక పార్లమెంట్ సభ్యుడు, స్థానిక శాసనసభ్యుడు, స్థానిక పంచాయతీ సభ్యుడు అని చెప్పి అట్లా వాళ్ళని ముందు చేస్తూ ఉంటారు. అరే మీకు ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసి ఇష్టమైన వ్యవహారాలు చేసి ఎట్లయితాయని చెప్పండి. ఇంకా ఇంత చిల్లరగా అనుకుని నేను ఇప్పుడు అనుకోలేదు. ఈ పెద్ద అంటే బీఆర్ఎస్ పోయిన తర్వాత మెంటల్ ఎక్కింది ఎవరికి? కౌశిక్ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్ చూపించాలి. అయితే ఇంకొక విషయం అన్న, ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఈ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత వచ్చి క్షమాపణ చెప్తా ఉన్నాడు. సో ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే ఏదైతే ఎలక్షన్ టైంలో నా గుండె అలసిపోయింది అని చెప్పి అప్పుడు వీడియోస్ చేశాడో, ఆ వీడియోస్ బయట తీసుకొచ్చి వాళ్ళే అంటా ఉన్నారు. ఏం చెప్తారు మీరు? నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు ప్రతిసారి ఏదో ఒకసారి నువ్వు అది వీడియో పెట్టేసి నువ్వు కింగ్ అయిపోయి ఆ తర్వాత నువ్వు బొంగ అయిపోయినావు. అప్పుడు ఎమ్మెల్యే గెలిచిపోయినావు కదా, అయిపోయింది. ప్రతిసారి అదే ఎందుకండి? ఇప్పుడు వచ్చినావు, ఎందుకు అంత అహంకారం? ఎందుకు పెద్ద మాటలు? ఎందుకంటే పైకి పోతావు? కారణం ఏంది? ఎందుకు కారణం ఏంది? అంటే చట్టాన్ని నేను తీసుకుంటే నన్ను ఎవరు ఏం చేయాలి అనుకుంటావా? ఇంకొకటి క్షమించండి, మీకు దమ్ముంటే నన్ను ఆపండి, నేను వీణవంకను మొత్తం తగలబెడతానంటాను. నేను ఏమంటున్నా, ఒక రౌడీ మాటలు మాట్లాడి, ఒక రౌడీ షీటర్ మాట్లాడితే రేపు వచ్చే ఎన్నికల్లో 0 అవుతావు. చూస్తారు ప్రజలు. 0. పెద్ద మూతబర్లే పోయి అలా కూర్చున్నారు ఫామ్ హౌస్లలో. నువ్వెంత, నీ బతికెంత తగలబెడతావు.
రేపు నిన్ను తగలబెడతారు మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికలలో బొందా పెట్టి తగలబెట్టేస్తారు. పిచ్చి పిచ్చి లెక్కలు పిచ్చి పిచ్చి మాట్లాడకు, స్థాయి తగ్గడు మాట్లాడు, వ్యవహారం చేయి, శాసనసభ్యులుగా నీ అభివృద్ధిని కాన్సెన్స్ చేసుకో, మంచిదే. ఇప్పుడు ఎమ్మెల్యేగా నేనున్నా కూడా నా కాన్షియన్స్లో నా మాట ఎవరు వింటలేరు, రేవంత్ రెడ్డి మాటని వింటా ఉన్నారా అని చెప్పి. ఎందుకు నువ్వు ఎమ్మెల్యే కదా అక్కడ, నీ పని చేసుకో, పొద్దుల్లోగా నీ ప్రోటోకాల్ ఉంటుంది కదా, అన్ని కొబ్బరికాయలు కొట్టు, అభివృద్ధి చేసుకో. బస్ స్టాప్లు ఉన్నాయి, మన టాయిలెట్ షాప్స్లు ఉన్నాయి, పాన్ షాపులు ఉన్నాయి, అలా కాపాడాలని ఉమెన్ చేయి, వాళ్ళకు హెల్ప్ చేయి. పొద్దుల్లోగానే నువ్వు నీ కుటుంబం అంతా రీల్స్ చేసుకుంటా, ఏంటంటే ఎప్పుడు రీల్స్ కదా వాళ్ళకి కావాల్సింది, ఏంటి రీల్సే కదా. యూట్యూబ్ స్టార్కి రీల్స్ కావాలి. టైటిల్ ఇచ్చారు ఒకటి యూట్యూబ్ స్టార్ అని. అవును, ఈయన కౌశిక్ రెడ్డి అంటే యూట్యూబ్ స్టార్. ఆ యూట్యూబ్ స్టార్కి ఏం కావాలి, ప్రతిరోజు సబ్స్క్రైబర్లు కావాలి, వ్యూస్ కావాలి, ఫాలోవర్స్ కావాలి, ఫాలోవర్స్లో కాబట్టి కామెంట్స్ కావాలి, అన్నీ వస్తున్నాయి. కామెంట్స్ వస్తాయి కదా, చిల్లరగాడు, చీచీగాడు, ఫాల్తుగాడు, అవులే కానీ వస్తుంది, కామెంట్ వస్తుంది కదా, మంచిది కదా. ఇప్పుడు నువ్వు సాధించిన లెక్కలు అదే కదా. ఇప్పుడు మేడారం జాతర మన కుటుంబ సభ్యులు చాలా పవిత్రంగా భావించే సమ్మక్క సారలమ్మ మేడారం జాతరని అవమానపరిచే విధంగా నువ్వు మాట్లాడితే, అవమానపరిచే విధంగా నువ్వు లెక్కలు చేస్తే, దీనికన్నా అసలు ఎక్కడన్నా విడ్డూరం ఉందా చెప్పండి. కనీసమైన ఒక విఘ్నత లేని మనుషులు మీరు. ఒక ఎమ్మెల్యే చేస్తున్నావు, ఎమ్మెల్సీ చేసినావు, విఘ్నత లేకుండా ఉంటావా? రైట్ అన్న. ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డిది ఒక పక్కన పెడితే, నిన్న కల్వకుంట్ల కవిత మేడరంగు అయింది. అక్కడ మంత్రుల మధ్య కొట్లాటలు నాకు కనిపిస్తున్నాయి తప్ప 250 కోట్ల అభివృద్ధి నాకు ఏమాత్రం కనిపించట్లేదు అని చెప్పి ఒక గట్టి ఆరోపణ చేసింది. ఏం చెప్తాను? నేను ఏమంటున్నా అండి, ఇప్పుడు ఆమె కూడా మాట్లాడుతుందంటే దీనికన్నా విడ్డూరం ఎట్లా కనబడతలేదు. కవిత గారు మంచి గురించి మాట్లాడడం అంటే దయ్యాలు వేదాలు వలిస్తారు ఉంటుంది. కవిత గారు, మీరు మంచి అనే పదాన్ని మీ కుటుంబం వాడదండి, మీతో కాదు, మీ నాన్నగారితో కాలేదు, మీ అన్నగారితో కాలేదు, మీతో కాదు. మీరు ఎందుకు అంత ప్రతిరోజు పెద్ద అట్లా మాడితే మీకు కష్టం కదా, మీకే కదా. ఇప్పుడు మీకు కనబడకపోతే రండి, ఏడుంటుంది అది చూపిస్తాం, మీకు అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం కదా, రండి రండి. ఓకే, మీరు చెప్తారు రాజకీయంగా కవిత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బ్లాక్ పార్టీ అనే ఒక పార్టీ తోటి పొత్తు పెట్టుకొని మున్సిపల్ ఎన్నికల్లో ముందుకు వస్తూ ఉంది. ఏం చెప్తారు? ఈ వారు ఇప్పుడు తెలంగాణలో పార్టీలు అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆరాధిస్తున్నారు, ప్రతిపక్షంగా ఉండాలని పెట్టలేదని చెప్పి బీఆర్ఎస్ అని చూస్తూ ఉన్నారు. 1-2 సీట్లు ఎన్నికే బీజేపీ పెట్టుకున్నారు. ఈమెందుకు ఇక్కడ అంతే. కవిత అనే చెల్లని అనమండి, ఇక చెల్లని 2000 రూపాయల నోటు కవిత గారు చూడనికే బాగా కనబడతారు, కానీ చెల్లరు. ఓకే, సో రైట్. చివరిగా ఏం చెప్తారన్న పాడి కౌశిక్ గురించి? క్షమాపణ చెప్పాడు, తన గురించి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు అని చెప్పి అంటా ఉన్నాడు. అంటే జరిగిపోయింది, కానీ ఇప్పుడు నేను ఉద్దేశించి అనట్లేదు అంటా ఉన్నాడు. ఏం చెప్తారు ఫైనల్గా? ఏం చేస్తారు? మతాన్ని కించపరిచే విధంగా మాట్లాడి అధికారిని అవహేళన చేసి మాట్లాడినా ఎవరు కూడా రేపు భవిష్యత్తులో ఎదగలేరు. అహంకారంగా మాట్లాడిన కౌశిక్ రెడ్డి అధపాతాళానికి పోయే సమయం దగ్గరలో వచ్చింది. కవిత గారి గురించి మాట్లాడే సమయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దగ్గర లేదు. మాకు ముందు ఒకటే లక్ష్యం, ఒకటే ధ్యేయం, అభివృద్ధి, తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చుకోవడమే. కవిత గారు రేపు ఎక్కడ పోయినా కూడా అంటే 2000 రూపాయల నోట్ లాంటి వాళ్ళు చూడడానికి పట్టుకొని చూసుకోవచ్చు, కానీ బయటికి వెళ్తే ఎక్కడ చెల్లరు. రైట్. సో రైట్, ఒక మన మీడియా తరపు నుంచి కూడా ఒక మంచి మాట చెప్పారనుకోవచ్చు. చాలా కవిత ఒక 2000 రూపాయల నోటు వంటి వారు, చూడ్డానికి డబ్బులానే ఉంటుంది, చూడ్డానికి 2000 రూపాయల నోటే, కానీ బయటికి తీసుకెళ్తే మాత్రం చెల్లదని చెప్పి అంటా ఉన్నారు. అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి గురించి అధికారులని అవమానంగా అవహేళన చేయడం, అధికారికాన్ని దుర్వినియోగం చేయడం కూడా కరెక్ట్ కాదు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రోటోకాల్ ఉంటుంది, ప్రోటోకాల్ త్రూ మీరు వెళ్ళాలి. అంతేగాని అక్కడికి వెళ్ళి నేను ఎమ్మెల్యేని ఇంకేదో అని చెప్పి కూడా మీరు పెత్తనం చెలాయిస్తామని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఊరుకునేలే అని కూడా చెప్తా ఉన్నారు. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.